ఓం నమ శివాయ. అందరికీ నమస్కారం అండి. మేషరాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకుందాం. అలానే రేపటి రోజున మీ జీవితంలో జరిగేటువంటి శుభ అశుభ పరిణామాలు ఏంటి, అలాగే ఏ దేవత ఆరాధన చేసుకుంటే మీకు అంతా కూడా అనుకూలంగా ఉంటుంది, ముఖ్యంగా జూలై 8, 9, 10 ఈ తేదీలో వారి జీవితంలో ఏం జరగబోతుంది, మీ ఇంట్లో దాగి ఉన్న శక్తి ఏ విధంగా బయటికి వస్తుంది, దాని ఫలితంగా ఎటువంటి మార్పులు వీరి యొక్క జీవితంలో కనిపిస్తున్నాయి, అలానే మీరు వినబోయే అతిపెద్ద శుభవార్తలు ఏంటి, ఇలాంటి పూర్తి అంశాలన్నీ కూడా ఈ వీడియో ద్వారా వివరంగా తెలుసుకుందామండి. కాబట్టి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చివరి వరకు చూడండి. అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది. మేషరాశి వారి యొక్క వ్యక్తిగతంగా మనం చూస్తే గనక వీరికి సహనం అధికం, ఓపికతో ఫలితాల కోసం ఎదురుచూస్తూ ఉంటారు. ఎవరికైనా సరే సహాయం చేయడంలో వీరు ముందు వరుసలో ఉంటారని కూడా చెప్పవచ్చు. అలానే బంధాలకు కానీ అనుబంధాలకు కానీ చాలా ప్రాధాన్యత కూడా ఇస్తారండి. చాలా మంచి లక్షణాలు కలిగి ఉంటారు. ఎవరైనా చిన్న సహాయం చేస్తే గనక ఆ సహాయాన్ని జీవితాంతం గుర్తుంచుకునే స్వభావంగా చెప్పుకోవచ్చు. ఈ వ్యక్తులలో అధికంగా కనిపిస్తూ ఉంటుంది. అయితే ముఖ్యంగా ఇది వరకు మీ యొక్క జీవితంలో అనేక రకాల కష్టాలు బాధలు అనుభవించి ఉన్నారు. అలానే మీరు వెదుగుతుంటే చూసి ఓర్వలేని వ్యక్తులు కూడా మీ యొక్క జీవితంలో ఉన్నారు. మీ వెరుగుపొరుగు వ్యక్తులలో కావచ్చు, మీ సన్నిహితుల్లో కావచ్చు, లేకపోతే మీ యొక్క బంధువులు కూడా కావచ్చండి. అటువంటి వ్యక్తులు మీ యొక్క జీవితంలో చాలామంది ఉన్నారు. వారి ద్వారా మీరు చాలాసార్లు చాలా సందర్భాలలో చాలా అవమానాలు పాలయ్యారు. మీ యొక్క స్థితిగతిని చూసి, అంటే ఆర్థిక పరిస్థితిని చూసి కూడా మిమ్మల్ని అవమానపరిచిన వ్యక్తులు కూడా మీ యొక్క జీవితంలో ఉన్నారని కూడా చెప్పవచ్చు. దీనివల్ల మీరు చాలా మానసికంగా కుంగిపోయే సందర్భాలు పరిస్థితులు కూడా చూశారు కూడా. అయినప్పటికీ కూడా ఎవరికి కూడా హాని చేయని ఆలోచన మీకు ఉండదు. దీనివల్ల ఈ యొక్క మీనరాశి వారి జీవితంలో అనేక రకాల మీరు నిరాశకులు వెళ్ళిపోయిన సందర్భాలు కూడా మీ జీవితంలో ఉన్నాయి. అయితే ఇక ముందు మాత్రం మీ యొక్క జీవితంలో అయితే అద్భుతాలు అయితే జరగబోతున్నాయండి. మిమ్మల్ని అవమానపరిచిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో, మీ గురించి చెడుగా ప్రచారం చేసిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో, వారు చేసిన తప్పేంటో వారు గ్రహించగలుగుతారు. ఆ పరమశివుడి యొక్క అనుగ్రహం మీకు తోడుగా ఉంటుంది. కాబట్టి అలాగే మీ జీవితంలో మీకు ఏవైతే నష్టాన్ని కలిగించారో, మీ పైన ఎవరైతే కుట్రలు పన్నారో వారికి ఆ పరమేశ్వరుడి గుణపాఠం అయితే నేర్పించబోతున్నాడు. వారు చేసిన తప్పేంటో వారు గ్రహించేలాగా ఆ భగవంతుడు వారికి కొన్ని పరీక్షలు ఇస్తాడు. అలాగే కొన్ని శిక్షలు కూడా వారి పట్ల అమలు చేస్తాడు. ఈ విధంగా వారి జీవితంలో వారు ఏం తప్పు చేశారు, ఎవరి పట్ల వారు అమర్యాదగా మాట్లాడారో నడుచుకున్నారో, ఎవరిని అవమానపరిచారో అనే విషయాన్ని అర్థం చేసుకుని మిమ్మల్ని క్షమాపణలు కూడా అడగడానికి కూడా సిద్ధపడతారు. ఈ విధంగా మీ యొక్క జీవితంలో ఊహించిన మార్పు అయితే అతి త్వరలో ఈ మేషరాశి వారి యొక్క జీవితంలో జరగబోతున్నాయని చెప్పాలి. అలాగే ఈ సమయంలో అకస్మాత్తుగా ధనలాభం అనేది మీకు కనిపిస్తుంది. మీరు చాలా రోజులుగా ఎదురుచూస్తూ ఉన్న ఆర్థిక పురోగతి అనేది ఈ సమయంలో మీ యొక్క జీవితంలోకి వచ్చే సూచనలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. లక్ష్మీదేవి యొక్క అనుగ్రహాన్ని పొందుకోవడానికి మీరు ఈ సమయంలో చాలా అనుకూలంగా ఉంది అని చెప్పుకోవాలి. ఇంతకుముందు మీరు ఆర్థిక పురోగతికి సంబంధించి ఎన్ని ప్రయత్నాలు చేసినా కానీ మీరు ఫలితం అయితే సాధించలేకపోయారు. ఇప్పుడు మాత్రం ఫలితం సాధించే అవకాశం ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇక ముందు మీ యొక్క జీవితంలో అన్నీ కూడా శుభ ఫలితాలే ఉన్నాయి. ఇంతకుముందు మీరు ఏ పరిస్థితుల కారణంగా అయితే నిరాశకు ఎదుర్కొన్నారో ఆ పరిస్థితులన్నింటినీ కూడా ఈ సమయంలో విరుద్ధమైన ఫలితాలు రాబోతున్నాయి. అంటే మిమ్మల్ని నిరాశపరిచిన వ్యక్తులే, నిరాశపరిచిన ఫలితాలు ఏవైతే ఉన్నాయో అవి మిమ్మల్ని ఉత్సాహపరిచే ఫలితాలు అయితే రాబోతున్నాయండి. ఇక అద్భుతంగా ఉండబోతున్నాయి. రేపటి రోజున మీ జీవితం అనేది మీరు కళ్ళలో కూడా ఊహించిన విధంగా ఉండబోతుంది. అంటే ఆర్థిక పురోగతి, అలాగే మీ జీవితంలో ఎటువంటి సమస్యతో బాధపడుతూ ఉన్నారో ఆ సమస్యలన్నిటి నుండి కూడా మీకు విముక్తి అనేది లభించబోతుంది. ఎందుకంటే మీ ఇంట్లో దాగి ఉన్నటువంటి దైవశక్తి బయటికి రానుంది. ఆ దైవశక్తి ఏదైతే ఉందో మీరు చేసేటువంటి ప్రతి పని సత్కరాల ఫలితాన్ని మీకు చూపించబోతుంది. ఎన్ని రోజులుగా మీరు ఎన్నో మంచి పనులు చేస్తున్నా కానీ మీకు భగవంతుడు ఎన్నో రకాల పరీక్షలు పెడుతున్నాడు. ఎన్నో రకాల సమస్యలు మీ యొక్క జీవితంలో మీరు చూస్తూ ఉన్నారు. దానికి కారణం ఏంటో మీకు అర్థం కావడం లేదు. కానీ మీరు ఎన్నో సమస్యలతో బాధపడుతూ ఉన్నా కానీ ఆ భగవంతుడిపై మాత్రం విశ్వాసాన్ని మాత్రం వదులుకోలేదు. మీరు మంచిగా ఉన్నప్పటికీ కూడా, అందరూ పట్ల మంచిగా ప్రవర్తిస్తున్నప్పటికీ కూడా మాకు ఎందుకు ఇన్ని కష్టాలు అని ఆలోచిస్తూ చాలా బాధపడుతున్నారు. కానీ దానికి సమయం ఇప్పుడు వచ్చేసిందండి. అంటే మీ ఇంట్లో దాగి ఉన్నటువంటి దైవశక్తి, మీరు చేసేటువంటి
మంచి పనులు ఫలితం ఈ సమయంలో మీ యొక్క జీవితంలో మీకు చూపించబోతుంది. అలాగే లక్ష్మీదేవి అనుగ్రహం కూడా మీకు తోడుగా ఉంటుంది. ఖచ్చితంగా మేషరాశి వారికి జీవితంలో అద్భుతమైన ఫలితాలు అయితే రాబోతున్నాయండి. ఖచ్చితంగా లక్ష్మీదేవి యొక్క అనుగ్రహంతో మీకు ఏ పని మొదలుపెట్టినా కూడా అందులో విజయం అనేది తప్పకుండా ఉంటుంది. అతి త్వరలో మీరు పొందే అవకాశాలన్నీ కూడా మీకు జాతక ప్రకారం అయితే ఖచ్చితంగా కనిపిస్తాయి. అలాగే మేషరాశి వారికి ఈ జూలై 8, 9, 10 తేదీలలో మీ యొక్క జీవితంలో అతి పెద్ద శుభవార్తలు వినే అవకాశాలు కూడా బాగా కనిపిస్తున్నాయండి. ఒక్కొక్కరి జీవితంలో ఒక్కొక్క రకమైన బలమైన కోరిక అనేది ఉంటుంది. కొంతమందికి ఉద్యోగం పొందడం, మరి కొంతమందికి ఉద్యోగంలో ప్రమోషన్స్ రావడం, ఇంకొంతమందికి మంచి సంబంధం సెటిల్ అవ్వడం, వారికి వివాహం జరగడం, కొంతమందికి విదేశాలకు వెళ్ళడం. ఈ విధంగా మీ జీవితంలో ఏ కోరికనైతే బలంగా కోరి ఉన్నారో, ఎన్నో రోజులు కలగంటూ ఉన్నారు, మీరు ఏదైతే కోరికను బలంగా కలిగి ఉన్నారో దానికి సంబంధించి శుభవార్త ఈ 3 తేదీలలో అయితే ఏ రోజు అయినా సరే, ఏ సమయంలో అయినా సరే వినే అవకాశాలు అనేది ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఎందుకు అంటే ఆ లక్ష్మీదేవి అనుగ్రహం మీకు మీ కుటుంబానికి తోడుగా ఉంది కాబట్టి. ఇన్ని రోజులుగా మీరు పడిన కష్టాలు సమస్యల నుండి మీకు విముక్తి కూడా లభించబోతుంది. మీ ఇంట్లో దాగి ఉన్న దైవశక్తి మిమ్మల్ని అనుగ్రహించబోతుందండి. మీరు పడిన కష్టాలు సమస్యలు బాధలు అన్నిటి నుంచి కూడా ఈ విధంగా మీ యొక్క జీవితంలో ఆర్థికపరమైన అంశాలు మాత్రమే కాదండి, అనుకోకుండా అద్భుతమైన ఫలితాలు కూడా మీ యొక్క జీవితంలో అతి త్వరలో మీరు చూసే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. ముఖ్యంగా మీ యొక్క జీవితంలో మీరు ఏదైతే బలమైన కోరికను కలిగి ఉన్నారో, అంటే ఇల్లు కొనుక్కోవాలని, లేదా వాహనం కొనుక్కోవాలని, విదేశాలకు వెళ్ళాలని, ఇలా ఏదైనా సరే, అలానే కాకుండా ఆర్థిక పరంగా మీరు స్థిరపడాలని, ఇలా ఏ కోరిక అయితే బలంగా కోరి ఉన్నారో, ఏదైతే మీ యొక్క జీవితం లక్ష్య దిశగా ఉందో దానికి సంబంధించి శుభవార్త అయితే ఈ 3 తేదీలు అంటే జూలై 8, 9, 10 తేదీలలో వినే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ 3 రోజులు ఇంకా మరెన్నో అనుకూలమైన ఫలితాలు కూడా చూస్తారండి. అలానే చాలా కాలం నుంచి మీ మిత్రులను కలుసుకోవాలని ఆరాటపడుతూ ఉన్నారు, వారికి సంబంధించి అడ్రస్ దొరకక లేదని మీరు కనుక నిరాశతో ఉంటే గనక ఈ 3 తేదీలలో వారికి సంబంధించి శుభవార్త అంటే గుడ్ న్యూస్ అయితే మీరు వినబోతున్నారు. వారికి కలుసుకోవడానికి ఒక దారి కూడా మీకు దొరికే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. అలాగే ఈ 3 రోజుల్లో మీరు ఇంకా మరెన్నో అద్భుతమైన ఫలితాలు కూడా చూస్తారండి. మీ యొక్క జీవితంలో మీ జీవితానికి సంబంధించిన మీరు ఏదైనా సరే నిర్ణయం తీసుకోవడంలో కూడా చాలా కాలంగా ఎదురుచూస్తూ ఉన్న కీలకమైన నిర్ణయాలు కూడా ఈ 3 సమయాలలో, ఈ 3 తేదీలలో తీసుకోవడం జరుగుతుంది. కన్ఫ్యూజన్ ఉన్నట్లయితే కనుక దానికి సంబంధించి ఒక క్లారిటీ అయితే మీకు వస్తుంది కూడా. అలాగే ఈ సమయంలో మీ యొక్క జీవితంలోకి నూతన వ్యక్తులు పరిచయం కాపుతున్నారండి. వారి మూలంగా మీ యొక్క జీవితం అనేది పూర్తిగా ఊహించిన మలుపు తిరిగే అవకాశాలు కూడా బాగా కనిపిస్తున్నాయి. అద్భుతంగా ఉండబోతున్నాయండి. ఒక్క మాటలో చెప్పాలి అంటే మీ యొక్క భవిష్యత్తుకు మీరు బంగారు పాటు వేసుకోవడానికి ఈ 3 రోజుల్లో మీరు ఒక అడుగును ముందుకు వేయబోతున్నారు. ఈ విధంగా మీ యొక్క జీవితంలో ఈ 3 రోజులు అనేవి చాలా కీలకమైన రోజులు చెప్పుకోవచ్చు. మేషరాశి వారు జూలై 8, 9, 10 ఈ తేదీల తర్వాత మీకు ఇక మంచి రోజులు, మంచి సమయం, మంచి గడియలు అని వచ్చేసాయండి. ఏ పని మొదలుపెట్టినా కానీ సక్సెస్తోనే ముందుకు దూసుకొని వెళ్తారు. కాబట్టి మీరు అనుభవం ఉన్నవారు వ్యాపారం మొదలుపెట్టండి. అనుభవం ఉన్నటువంటి వ్యాపార భాగస్వాములు ఎంపిక చేసుకోండి. ఆ తర్వాత సత్ఫలితాలు అనేవి తప్పకుండా మీకు వస్తాయి. విజయంతోనే కలిసి వస్తుంది. అలాగే ఉద్యోగ అవకాశాల కోసం ఎదురుచూస్తున్న వారు మీ ప్రయత్నాలన్నీ మమ్మరం చేసుకోండి. ఖచ్చితంగా మీకు ఫలితం అనేది వస్తుందండి. ఈ 3 రోజులు అనేవి మీ యొక్క జీవితంలో కీలకమైన రోజులు కాబట్టి మీ యొక్క జీవితంలో మీరు తలపెట్టిన ఏ పనైనా సరే ఖచ్చితంగా ఈ సమయంలో మీరు విజయం దిశగా అడుగులు వేస్తారు. ఈ విధంగా ఈ మేషరాశి వారి జీవితంలో అనుకూలమైన ఫలితాలు పొందుతారండి. ఆ లక్ష్మీదేవి యొక్క అనుగ్రహాన్ని, లక్ష్మీదేవి యొక్క కరుణ కటాక్షాలు మీకు తోడుగా నిండుగా ఉంటాయి. దైవశక్తి అంటే మీ ఇంట్లో దాగి ఉన్న ఈ శక్తి బయటికి రాబోతుంది కాబట్టి మీ జీవితంలో మీరు ఏవైతే సమస్యలు కలిగి ఉన్నారో వాటికి కూడా పరిష్కారం అయితే చూపించబోతుంది. ఆర్థికంగా గమనీయమైన పురోగతిని కూడా సాధిస్తారు. వంశపారపరంగా మీకు దక్కవలసిన ఆస్తులు కూడా దక్కించుకుంటారు. షూరిటీ సంతకాల విషయంలో కూడా ఏమైనా గనక ఇబ్బందులు ఉంటే గనక మీకు ఈ సమయంలో కూడా పరిష్కారం అనేది కనుక్కుంటారు.
అవి క్లియర్ అయ్యే అవకాశం కనిపిస్తుంది. మీరు డబ్బు వసూలు చేయడంలో విఫలమవుతున్నట్లయితే గనక వాటిని వసూలు చేయడానికి కూడా ఈ సమయం చాలా మీకు అనుకూలంగా ఉంటుంది. రాబోయే ఈ 3 రోజుల తర్వాత బాకీలు వసూలు అయ్యే అవకాశం మీకు అధికంగా కనిపిస్తున్నాయి. ఈ విధంగా మేషరాశి వారి యొక్క జీవితంలో అద్భుతమైన ఫలితాలు అయితే మీరు చూస్తారండి. శివ ఆరాధన మీకు చాలా బాగా మేలు చేస్తుంది. ఆ తర్వాత మరెన్నో మంచి ఫలితాల కోసం ప్రతి నిత్యం కూడా లక్ష్మీదేవికి ధూపం దీపం నైవేద్యాలతో ఆరాధించండి. అలానే ప్రతి సోమవారం శివాలయానికి వెళ్ళండి. శివయ్యకి అభిషేకం చేస్తే మీకున్న కష్టాల నుంచి బయటపడవచ్చు. ఆ పరమేశ్వరుడి అనుగ్రహంతో ఆర్థికంగా మీకు బాగా ఎదుగుదల కూడా చూస్తారు. ఈ మేషరాశి వారికి ఈ జూలై 8, 9, 10 తేదీల తర్వాత మీకు అంతా కూడా శుభమే జరుగుతుందండి. అలాగే మీకు వీలైనంతలో దాన ధర్మాలు చేయండి. అనాథాశ్రమాలు ఉండే వాళ్ళకి, పిల్లలకు కానీ వృద్ధులు కానీ ఎవరికైనా సరే మీకు తోచినంత సహాయం చేయండి. ఆ తర్వాత అపారమైన పుణ్య ఫలితం కూడా మీకు ఖచ్చితంగా దక్కుతుందండి. చూశారు కదండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. అలానే మన ఛానల్ని ఫస్ట్ టైం చూసే వాళ్ళైతే మన ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం శ్రీ మాత్రే నమః.